గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు మీడియా సమావేశం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం చంద్రబాబు కృషి. ప్లాంట్లో 50% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలి. ఎప్పటి నుంచో పనిచేస్తున్న నిర్వాసితులను తొలగించకుండా కొనసాగించాలి. కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తుపై ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ హామీ. నడుస్తుంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆ రోజు వాజ్పేయి గారు కీర్తిశేషులు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా, ఎర్రనాయుడు గారు కీర్తిశేషులు వారు కేంద్ర మంత్రిగా, స్థానికంగా ఎంఎస్ మూర్తి గారు వాళ్ళ ఎంపీగా ఉండి వాళ్ళందరూ కృషితోనే ఈరోజు ప్లాంట్కి 1337 కోట్ల రూపాయలు తీసుకొచ్చి లాభాల్లో నడిచేటట్టుగా చేయగలిగాం. మళ్ళీ ఈరోజు కూడా యాదృచ్ఛికంగా లేకపోతే దైవదేనో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే కీర్తిశేషుల ఎర్రనాయుడు గారు వాళ్ళ అబ్బాయే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అలాగే ఎంవీఎస్ మూర్తి గారు కీర్తిశేషుల ఎంవీఎస్ మూర్తి గారు మనవడు శ్రీభర్త్ గారు ఎంపీగా ఉన్నారు. మొత్తానికి వాళ్ళ ఆధీనంలోనే ఆ కాంబినేషన్లోనే ఈరోజు మళ్ళీ మనం 14,040 కోట్లు తేడం జరిగింది. కనుక మా ఎన్డీఏ కూటమి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రాష్ట్ర బీజేపీ నాయకత్వం కానీ అందరికీ ఒకే ఒక ఆలోచన, ప్లాంట్ను పరిరక్షించాలి. దానికోసమే ఈరోజు 14,040 కోట్లు తేడం జరిగింది. మిగతావన్నీ అలాగే అక్కడ ఉన్నటువంటి ఇక మేమన్నది ఇక ఆ డబ్బులు తీసుకొచ్చినటువంటి బాధ్యత మాది పూర్తి చేస్తాం కనుక ఎలక్షన్లు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘాలు తప్పుదో పట్టిస్తున్నాయి. కొన్ని కార్మిక సంఘాలు తప్పుదో పట్టించి అలా ప్రైవేటైజ్ అయిపోయిందని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. పాలసీ డెసిషన్కి, పొలిటికల్ డెసిషన్కి అవగాహన తెలుసుకోవాలి. వాళ్ళకి తెలుసు పాలసీ డెసిషన్ ఎప్పుడో 1980 నుంచి 90 మధ్యన తీసుకున్నటువంటి డెసిషన్ ఇప్పటికే ఉందని. అది పాలసీ డెసిషన్. కానీ పొలిటికల్ డెసిషన్లో ఎప్పుడు కూడా మేము చేయకూడదు అనుకున్న ఆ పొలిటికల్ డెసిషన్తోనే 1998లో కాపాడాం. అదే పొలిటికల్ డెసిషన్ ఈరోజు 2024లో కూడా కాపాడడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే మరొకసారి అందరికీ తెలియజేసేది, స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడేటువంటి బాధ్యత మాది. దాన్ని పూర్తి సామర్థ్యం వైపు నడిపించేటువంటి బాధ్యత మేనేజ్మెంట్ మీద, ఎంప్లాయీస్ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. గోస్ట్ వర్కర్స్, దయచేసి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన, గోస్ట్ ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్ ఎవరంటే ఈ 1000 ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయో, అందరూ కూడా ఆ 32 ఏజెన్సీస్ చేస్తే ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక నెగిటివ్ టాక్ తీసుకెళ్తున్నారు. ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. ఇది చెప్పాలంటే సుమారు 15,000 మంది ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పుడు 1000 ఏజెన్సీలు రన్ చేస్తున్నాయి. ఆ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ కోసం వాళ్ళు 32, 35కి వస్తున్నారు. సో అందులో మేము ఆ డే టు డే యాక్టివిటీస్ మేము వెళ్ళం. కానీ మేము అన్నది ఈ 15,000 మంది ఎవరైతే మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ వర్కర్స్ ఉన్నారో అందులో 2,000 మంది దాకా కూడా లేరు. వాళ్ళు అది ఎప్పుడు వచ్చింది? బయోమెట్రిక్ వేసిన తర్వాత, బయోమెట్రిక్ వేలుముద్ర వేసేటప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. 2,000 మంది లేకుండా కూడా జీతాలు తీసుకుంటున్నారు ఆ ఏజెన్సీస్. వాళ్ళు పట్టుకొని గోస్ట్ వర్కర్స్ అంటున్నారు. దయచేసి ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్ అంటే ఎవరైతే ఏజెన్సీస్. ఈరోజు అందుకే అంటున్నాను, అక్కడ నిర్వాసితులు దీనికి సంబంధించి అక్కడ కాంట్రాక్టర్స్కి ఉంది, డిపార్ట్మెంట్ హెడ్స్కి ఐడియా ఉంది, కొంతమంది యూనియన్ నాయకులకి ఉంది. వీళ్ళకి తెలియకుండా జరగలే. అది నేను తెలియజేస్తున్నాను తప్ప మేము ఎవరిని కించపరచడానికి కాదని కూడా ఈ సందర్భంగా అందరికీ క్లారిఫై చేస్తున్నాం. మా ధ్యేయం మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడం జరగదు. ఇది మరీ చెప్తాను. ఎందుకంటే ఈరోజు డబ్బులు తీసుకొచ్చింది మీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట, ఆ మాట ప్రకారంగా డబ్బులు తీసుకొచ్చాం. మళ్ళీ చెప్తాం. కానీ ప్లాంట్ లాభాల మాటలో నడిపించేటువంటి బాధ్యత కూడా మరి అటు మేనేజ్మెంట్ కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, కార్మిక నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్లాంట్ని బతికించుకోవాలి, నడిపించాలి, లాభాల్లో తేవాలని ఒకే ఒక సింగిల్ జయంతి నడాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే కరెక్టే, మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి చర్యలకి రాజకీయ పార్టీల మీద ఆ ప్రభావం పడుతున్నటువంటి వాస్తవే. అయితే మేము రాజకీయ నాయకులుగా మేము చేయగలిగేది ఆర్థిక సహాయం అందించగలం, ఇంకా మెరుగ్గా ఏం చేయాలనేది మేము చేయగలం తప్ప డే టు డే యాక్టివిటీస్లో అది ఎప్పుడూ లేదు. అది ఈరోజే కాదు, అక్కడ ఎవరి మంది చేర్పించుకుంటున్నారు, ఎన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఉన్నాయి,
ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఎంతమంది అవసరం ఉంది, వాళ్ళు పెట్టుకుంటున్నారా, ఇంకా ఎక్కువ మంది పెట్టుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏమి డబ్బులు అమ్ముతున్నారా, వీటిపైన మేము ఎప్పుడు కూడా మేము వెళ్ళేదల్లా ఎప్పుడైనా మాకు అవసరం వస్తే ఎవరైనా మాకు పిలిస్తే కేవలం కార్డ్ హోల్డర్ మాత్రం పిలుస్తాడు. ఆయనకు అన్యాయం, నాకు జాబ్ రాలేదండి, నాకు కార్డు ఉందండి, నాకు ఈ జాబ్ వేయించండి అని వాళ్ళ వైపు మేము మాట్లాడగలం తప్ప ఎప్పుడు కూడా బయట కాంట్రాక్ట్ వర్కర్స్ మా దగ్గరికి రాలేదు. వాళ్ళు ఎప్పుడైనా వస్తే మొన్న తీసేవారు కనుక స్ట్రైక్ చేస్తే తీస్తే అప్పుడు వచ్చారు.